బుమ్రా, 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 బుమ్రా ఏం ప్లేయర్ అండి నిజంగా. వన్స్ ఇన్ ఏ వైల్ అంటారు కదా! తరానికొచ్చి ఒకడు, యుగానికొచ్చి ఒకడు. మళ్ళీ ఇలాంటోడిని మనం చూస్తామో లేదో. అసలు నాకు ఒక్కోసారి అనిపిస్తది బుమ్రా రిటైర్మెంట్ అయిపోతే అసలు మన బౌలింగ్ పరిస్థితి ఏందా అని చెప్పి. సో, ఇంకోటి సంజు శాంసన్ గురించి చూస్తాను. చూడండి సంజు శాంసన్ ఎంత బాధపడ్డాడంటే తన కెరీర్ మొత్తం మీద తనేం చెప్పాడంటే, "నేను ఆడిన ఆటల కంటే డకౌట్‌లో కూర్చొని చూసిన మ్యాచ్‌లే ఎక్కువ. నేను అందరిని చూసి నేర్చుకున్నాను. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని చెప్పి నేను ఆ జీసస్‌ని నేను అడిగాను. సో, ఆ జీసస్ ఖచ్చితంగా రైట్ టైమ్‌లో, రైట్ ప్లేస్‌లో వెస్టిండీస్ మీద నాకౌట్ మ్యాచ్‌లో నాట్ ఔట్‌గా ఉండి మ్యాచ్‌ని గెలిపించి, అదేవిధంగా నెక్స్ట్ ఇంగ్లాండ్ మీద అదే ఫామ్ కొనసాగించి 90 రన్స్. అదేవిధంగా ఇప్పుడు ఫైనల్‌లో 89 రన్స్. నిజంగా దేవుడు తలుచుకుంటే నీ నిరీక్షణ తర్వాత నిన్ను ఎలా కొనియాడబడతాడో జీసస్ మళ్ళీ ఇంకొకసారి రుజువు చేసావండి. థ్యాంక్ యూ జీసస్. అందుకనే యేసుప్రభుని ఎవరైతే నమ్ముకుంటారో మొదట్లో మీ కష్టాలు మాత్రం అనివార్యం. ఆ కష్టాలను చూసి తప్పుకున్నారా మీరంతే. కానీ కష్టాలకు ఎదురొడ్డి నిలబడ్డారా మిమ్మల్ని ఎలా దీవిస్తాడో భగవంతుడికే తెలియదు. ఎందుకంటే ఇంగ్లీష్ అక్షరం ముఖ్యంగా బోయింగ్ విమానంలో నడిపాడు. ఈరోజు ఎన్నో దేశాల్లో సువార్తలు పఠిస్తున్నాడు. తెలుగు కూడా తెలియని వాళ్ళు. సో థ్యాంక్ యూ జీసస్ ఫర్ మేడ్ అస్ విన్.